ఎంఎస్ స్వామినాథన్ అధిక దిగుబడినిచ్చే గోధుమల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఆయనను భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు. అతను సతత హరిత విప్లవం వెనుక ఉన్న మార్గదర్శక సంస్థ అయిన ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థను స్థాపించాడు. 1960లో భారతదేశం ఆహార కొరతను ఎదుర్కొంటున్నప్పుడు ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లాగ్ మరియు ఇతర శాస్త్రవేత్తలతో కలిసి హెచ్వైవి అధిక దిగుబడినిచ్చే రకం గోధుమ విత్తనాలను అభివృద్ధి చేశారు. ఈ పరిణామం భారతదేశంలో హరిత విప్లవానికి దారితీసింది మరియు ఎంఎస్ స్వామినాథన్ను హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. ఎల్కే ఝా కమిటీ 1964 ఆహార ధాన్యాల విషయంలో మొదటి ధర విధానాన్ని నిర్దేశించింది మరియు కనీస మద్దతు ధరలు మరియు సేకరణ ధరలను ప్రకటించిన వ్యవసాయ ధరల కమిషన్ ఏపీసీ ఏర్పాటుకు సిఫార్సు చేసింది. తరువాత సేకరణ ధరలు రద్దు చేయబడ్డాయి మరియు ప్రస్తుతం ప్రభుత్వం ఎంఎస్పీలను మాత్రమే ప్రకటించింది. 1979 మరియు 1982లో దాని 2 నివేదికలను రూపాన్ని ఇవ్వడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1981లో ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ఆర్థిక పరిపాలనా సంస్కరణల కమిషన్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. వర్గీస్ కురియన్ 1965 నుండి 1998 వరకు జాతీయ డైరీ అభివృద్ధి మండలి వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షునిగా ఉన్నారు. అతను భారతదేశం యొక్క శ్వేత విప్లవానికి రూపశిల్పి. ఇది భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఎదగడానికి సహాయపడింది. 60వ దశకం చివరిలో డాక్టర్ కురియన్ ఆపరేషన్ ఫ్లడ్ అనే ప్రాజెక్టును రూపొందించారు. మొరార్జీ దేశాయ్ భారతదేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా అవతరించిన మొరార్జీ దేశాయ్ 856 రోజులు పదవిలో ఉన్నారు. అతను 1977 నుండి 1979 సమయంలో 5వ ప్రధానమంత్రిగా పనిచేశారు. జనతా పార్టీ నేతృత్వంలోని అత్యవసర పరిస్థితి తర్వాత ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. బ్యాంకుల సామాజిక నియంత్రణ వాటి పనితీరుని నియంత్రిస్తుంది మరియు వాటిని జవాబుదారీగా చేస్తుందని అతను భావించారు.